ఇక్కడ అంబేద్కర్ గారి పేరు ఒక్కటి చెప్పటం మీకు నచ్చలేదా? అందుకు నచ్చలేదా అంబేద్కర్ అంబేద్కర్ గారు? పేరు ఒకటి చెప్పడం కాదు, ఓకే. అసలు ఒక్కటి పేరు ఎందుకు? కష్టపడ్డది 292 మంది, 292 మంది కష్టపడితే ఒక్కడే రాసిండని చెప్పడం ఏంటి? ఎలా జరిగింది మా అంటారు అంబేద్కర్ మరి ఏం ఆ చెప్తారు తెలుసా? మిస్టేక్? మా అంబేద్కర్ ప్రచారం, ఆ. దళితుల ఓట్లు కావాలా, దళితుల ఓట్లు కావాలంటే అంబేద్కర్ని లేపాల. అంబేద్కర్ హీరో హీరో అంటే ఎవరు హీరో అంటే వాళ్ళకి వీళ్ళు ఓట్లు వేసేస్తారు పోయి. అది జరిగింది. ఇప్పుడు ఈ 30 మందిలో అందరు గెలిచి 29 మంది గెలిచారు ఎన్నికల్లో, అంబేద్కర్ కూడా ఓడిపోయింది తెలుసా? ఓకే. అంబేద్కర్ ఓడిపోయిండు. అంబేద్కర్ జీవితంలో 4 సార్లు ఎన్నికల్లో పాల్గొన్నాడు. ఓకే. 1937, 1946, 1952, 1954. 37లో గెలిపించారు ప్రజలు. అబ్బా, దళిత సామాజిక వర్గం ఏమనుకుందంటే, బా ఈయన మన కోసం బాగా మాట్లాడుతున్నాడు, ఈయన గెలిపించి అసెంబ్లీలో కూర్చోబెడదాము అని చెప్పి గెలిపించారు ఆయన. ఆయన గెలిపేయగానే ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చేసిన ప్రవర్తనకు షాక్ అయిపోయారు దళితులంతా. ఆ రోజు హరిజనులు అంటుండే మనం, ఆ రోజు హరిజనులు అనేవాళ్ళు అనమాట, మా వర్గాన్ని అంతా. అంటే ఈయన ఏం చేస్తుండే తెలుసా? హిందుత్వం మొత్తం హిందూ వ్యతిరేకి, కంప్లీట్గా హిందూ వ్యతిరేకి. మా వాళ్ళంతా హిందువులు, మేమంతా హిందువులం అప్పుడు. ఈయన కంప్లీట్ హిందూ వ్యతిరేకి. ఈయన రాముని తిడతాడు, కృష్ణుని తిడతాడు, సీతమ్మని తిడతాడు, అందరిని తిడుతున్నాడు. మన బ్రిటిష్ వాడు ముద్దు అంటాడు, బ్రిటిష్ వాడే ఈ దేశాన్ని పరిపాలించాలి అంటాడు. భారతీయులకు పరిపాలించే స్తోమత అంటే మనకు నైపుణ్యం లేవు, మనకు రాజ్యాంగాన్ని మనం సొంతంగా రాసుకునే నైపుణ్యం మనకు లేదు అని ఈయన అంటాడు. వీళ్ళందరూ పరిచయం, ఇదేంది ఈయన ఇట్లా మాట్లాడు ఏంది? ఈయన గెలిపించి గాంధీ గారితోని, నెహ్రూ గారితోని, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారితోని, సుభాష్ చంద్రబోస్తోని అందరితో కలిసి మన హక్కుల కోసం పోరాడతాడు, మనకు మంచి స్థానం తీసుకొస్తాడంటే ఈయన ఏం చేస్తుండంటే కంప్లీట్ బ్రిటిష్ తొత్తుగా మారిపోయిండు. బ్రిటిష్ సంకల పోయి ఎక్కి కూర్చున్నాడు. బ్రిటిష్ సంకల వాళ్ళు ఏం చేశారు? 1942లో మొత్తం దేశం మొత్తం క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్నది. 1942లో స్టార్ట్ అయింది. అది ఎలాంటి ఉద్యమం? క్విట్ ఇండియా ఉద్యమం అంటే మన తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు సకల జనుల సమ్మె అని పెట్టినాం మనం, లాస్ట్ క్లైమాక్స్ యుద్ధం మనది. ఏం చేశారంటే గవర్నమెంట్, ప్రైవేటు అసలు మొత్తం షట్ డౌన్ చేసినాం రాష్ట్రాన్ని. షాపులు అన్ని బంద్, ఆఫీసులు బంద్, అసలు ఎవ్వడు పనులకే కూడా బంద్ చేశారు. అంటే మొత్తం షట్ డౌన్ చేసేసినాం మనం. అలాంటి ఉద్యమమే క్విట్ ఇండియా ఉద్యమం.